దావీదుకు దేవుడు కృపను చూపిన, ప్రేమించిన ఆ ప్రేమను దావీదు కూడా కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సౌలు విషయములో, దావీదు విషయములో ఎప్పుడైతే యుద్ధము చేసి జయం పొందాడో దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అంటున్నప్పుడు దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపి ఎప్పుడు చంపుదామని ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు సౌలు దావీదును చంపడానికి అనేక మార్లు ప్రయత్నము చేశాను. ఎందుకు? ఇతడు నీతిమంతుడిగా ఉంటున్నాడు, ఇతడు బుద్ధి విషయమై మంచివాడిగా కనబడుతున్నాడు. ఎప్పటి వరకు సహిస్తున్నాడు అంటే ఇతనుకున్న ప్రేమను బట్టి దీర్ఘకాలము, చనిపోయే వరకు చంపటానికి చూస్తూ ఉన్నా. దావీదును సౌలు అనేక మార్లు చంపడానికి చూస్తున్నా. ఈటి విసిరిన సందర్భంలో దేవుడే తప్పించాడు. చంపటానికి చూస్తున్నప్పుడల్లా దావీదు తప్పించబడుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడు సహిస్తూ వదిలిపెడుతున్నాడు. నేను అభిషేకము పొందినటువంటి వాడిని చంపి